నేను శ్రావణి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దాడి చేసిన నిందితుల వివరాలు చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దాడి చేసిన నిందితుల వివరాలు చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన వ్యక్తులపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక ప్రకటన చేయడం జరిగింది. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే పూర్తి వివరాలు తెలిసినట్లయితే 9490619342 9440627089 నెంబర్లను సమాచారం ఇవ్వాలని కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు దర్యాప్తు ఏకవంతం చేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన కూడా చేసినట్లుగా మనకి తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి కేసులో ఏకవంతం పెంచిన తర్వాత వీరు రెండో ప్రయత్నంగా ఏదైతే 2 లక్షల నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. ఒక పక్క దర్యాప్తు కొనసాగిస్తూనే మరొక పక్క వారి సమాచారం తెలిపిన వారికి బహుమతి ఇస్తామని కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటన చేయడంతో కూడా ఇదంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలంతా కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. అయితే దర్యాప్తులో ఇంకా కీలక అంశాలు బయటపడలేదా అనే కోణంలో కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే బహుమతి కూడా ప్రకటించడంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు శ్రావణి. ఓకే అనిల్, థ్యాంక్ యూ.